మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వేలో భాగంగా బుధవారం రోజు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమగ్ర సర్వేను ఇంటింటికి వెళ్లి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలో ప్రజలు వివరాలు ఎవరికీ లీక్ చేయకుండా పొందుపరిచే విధంగా సర్వేను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా సర్వేలో పూర్తి వివరాలు తెలిపి సహకరించాలని, కొంతమంది ఈ సర్వేలో వివరాలు చెబితే ప్రభుత్వం నుండి వచ్చే లబ్ధిని పొందలేమని అపోహలకు గురి చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని తెలిపారు. ఎవరైతే నిరుపేద ప్రజలు ఉంటారో వారికి అన్ని రకాలుగా పథకాలు పొందే విధంగా ఈ సర్వేను చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి ఎవరైతే పథకాల కింద లబ్ధి పొందుతున్నారో వారిని వేరు చేయడం లేదని తెలిపారు. ప్రభుత్వం నుండి ప్రజలకు అన్ని పథకాలు సమకూర్చే విధంగా పూర్తి స్థాయిలో సర్వేను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సర్వే సుమారు 23% నుండి 30% వరకు పూర్తి చేయబోతున్నామని వెల్లడించారు. ఈ సర్వేకు జిల్లాలోని మున్సిపాలిటీ, పట్టణాలు, గ్రామాలు, మండలాల ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రజనీకుమారి, ఆర్ఐ గౌసుద్దీన్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, సూపర్వైజర్ శ్రీధర్ రెడ్డి, శివరాజు, కవిత, పట్టణ యానిమేటర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనము హౌస్ హోల్డ్ సర్వే. సో దీంట్లో ఎస్పెషల్లీ మనము వాళ్ళ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ ఉపాధి డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ తర్వాత వాళ్ళు రాజకీయంగా ఏదైనా పదవి అనుభవించినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ కుటుంబం యొక్క డీటెయిల్స్ కానివ్వండి, సో వాళ్ళ క్యాస్ట్ అదర్ డీటెయిల్స్ కానివ్వండి, సో ఇటువంటివి మనము తీసుకుంటూ ఉన్నాం. సో ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్, ఎకనామిక్, మళ్ళీ పొలిటికల్, మళ్ళీ తర్వాత క్యాస్ట్ అన్ని డీటెయిల్స్ అంతా కూడా మనం తీసుకుంటాం. సో దీంట్లో ఏంటంటే మనం టోటల్ మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 1600 మంది ఎన్యూమరేటర్స్కి అందరికీ కూడా మనం ఈ జాబ్ అసైన్ చేయడం జరిగింది. సో జిల్లాలో సుమారుగా 2,20,000 కుటుంబాల వరకు ఉన్నాయి. సో ఈ 2,20,000 కుటుంబాలను సుమారుగా 1600 మంది ఎన్యూమరేటర్స్, ఒక 170 మంది సూపర్వైజర్స్, సో మళ్ళీ వాళ్ళ మీద మున్సిపల్ కమిషనర్స్, ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, మళ్ళీ మండల్ స్పెషల్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. సో ప్రజలందరూ ఏంటంటే ఇప్పటి వరకు కూడా మన జిల్లా వ్యాప్తంగా కూడా మంచిగా సహకరిస్తూ ఉన్నారు. సో ఈరోజు బై ఎండ్ ఆఫ్ ద డే, నిన్నటి వరకు ఒక 23% అయింది. సో ఈరోజు బై ఎండ్ ఆఫ్ ద డే 30 నుంచి 33% వరకు ఈరోజు కంప్లీట్ అవుతుంది. సో మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఇంకొక 1 వీక్ 10 డేస్లో టోటల్ సర్వే అంతా కూడా కంప్లీట్ అవుతుంది అనేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. సో ప్రతి చోట కూడా